జబర్దస్త్ రష్మి ఒక సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. వాస్తవంగా తను సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. మంచి మంచి సందేశాలు ఇస్తుంది. ఆ సందర్భం కొంతమంది ఏడ్చేవాళ్ళు ఉంటారు. అమ్మాయిని ట్రోల్ చేసేవాళ్ళు ఉంటారు. వాటికి సరైనటువంటి సమాధానం ఇస్తా ఉంటుంది. బాధ్యతాయుతంగా స్పందిస్తుంది. అడ్డదిడ్డంగా మాట్లాడడం కాకుండా. అయితే సాధారణంగా ఇవాల్టి లైఫ్‌లో కష్టం, సమస్య, బాధ లేనోడు ఎవడు ఉండడు. ఎవరి స్థాయిలో వాళ్ళ బాధ ఉంటది. ఎక్కువగా ఈ సోషల్ మీడియా మీదనే ఇన్‌ఫ్లూయెన్స్ అవుతూ ఉండటం వలన ఎక్కువ సమస్య వస్తుంది. ఈ విషయాన్ని గమనించినటువంటి అమ్మాయి ఒక నెల రోజుల పాటు సంపూర్ణంగా సోషల్ మీడియాకి దూరంగా ఉంటానన్నటువంటి విషయాన్ని ప్రకటించింది. తద్వారా వృత్తిపరంగా లేదా సరదాగా సమయం గడపడం లేనటువంటి పరిస్థితుల్లో డిజిటల్ ప్రపంచమే లోకంగా బతుకుతున్నటువంటి సిట్యుయేషన్‌లో వీడియోలు, సినిమాలు చూస్తూ చాటింగ్‌లతో ఫోన్‌లకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నటువంటి సందర్భంలో డిజిటల్ పరికరాలకి బందీలు అవుతున్నటువంటి వాళ్ళు ఈ మధ్యన ఈ కొత్త పదం వాడుతున్నారు. అదేంటి అంటే టోటల్‌గా శాంతం పక్కన పెట్టేయడం అన్నటువంటిది. ఒక నెల రోజుల పాటు ఒక నెల రోజుల పాటు డిజిటల్ డిటాక్స్ పాటించాలనుకుంటున్నా. వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నాను. సోషల్ మీడియా అందులో భాగమే. కొన్నిసార్లు అది మన ఆలోచనలను ప్రభావితం చేస్తుంది. ఒక విషయం అయితే వాగ్దానం చేస్తున్నా, ఖచ్చితంగా నేను మరింత దృఢంగా తిరిగి వస్తా. నేను నా శక్తియుక్తులను పునరుద్ధరించుకోవాలి. ఎలాంటి ప్రేరణ, డిజిటల్ ప్రభావం లేకుండా ఆత్మపరిశీలన చేసుకోవాలి. నేను ఎప్పుడు బలంగా ఉంటానని అందరూ అనుకుంటారు. కానీ కొన్నిసార్లు నేను కుంగిపోతున్నాను. కొన్ని విషయాలను సరిదిద్దుకోవడానికి ఇదే సరైన సమయం. నేను అందుబాటులో ఉన్నా లేకున్నా మీ ప్రేమ మద్దతు కొనసాగుతుందని ఆశిస్తున్నాను. ఇన్స్టాలో రష్మి పెట్టినటువంటి పోస్ట్ ఇది. యాక్చువల్గా చెప్పాలంటే అమ్మాయి చాలా రెస్పాన్సిబుల్, చాలా గ్రౌండ్ నుంచి వచ్చినటువంటి అమ్మాయి, చాలా కష్టపడి వచ్చినటువంటి అమ్మాయి. అమ్మాయి ఈ నిర్ణయం అన్నటువంటిది కూడా అభినందించాల్సినటువంటి అంశం. వాస్తవంగా కొంత ప్రెషర్ ఫేస్ చేస్తుంది. జబర్దస్త్ రేటింగ్స్ డౌన్ అయ్యా క్రమక్రమంగా ఇదివరకు 2 రోజులు 4 పూట్ల అన్నటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఒక రోజు అన్నటువంటి స్టేజ్ దగ్గరకు వచ్చేస్తుంది. దాంతోపాటుగా అడిషనల్ యాంకర్ని కూడా పెట్టుకొచ్చారు. ఇదివరకు అమ్మాయి అనసూయ, ఈ అమ్మాయి ఒక ఎపిసోడ్ చేసేవాళ్ళు. తర్వాత 2 ఈ అమ్మాయికి అప్పచెప్పారు. ఇప్పుడు మళ్ళీ ఒకటి చేస్తుంటుంది పాటు ఇంకొక అతన్ని తీసుకొచ్చి పెట్టారు. కొంత ప్రెషర్ ఉంటుంది ఈ ఈ రంగంలో ఉండేటటువంటి సందర్భం. ఇలాంటి సిచ్యుయేషన్లో చాలా స్ట్రాటజిక్గా, బాధ్యతాయుతంగా వ్యవహరించింది. అభినందించాలి. చాలా ప్రశాంతంగా ఉండమని చెప్పాలి.